కర్నూలులోని కల్లూరు వీకర్ సెక్షన్ కాలనీ వాసులు భూ వివాదం సమస్యలు పరిష్కారం చేయాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. వీకర్ సెక్షన్ కాలనీలో సర్వే నెంబర్ 371/2Bలో వక్ఫ్ భూమిలో 30 మంది దళితులు వక్ఫ్ అధికారులతో లీజుకు తీసుకుని కొట్టాలు వేసుకుని నివాసం ఉంటున్నామని బాధితులు తెలిపారు. ఈ స్థలానికి సంబంధించి లక్ష్మీ చౌదరి మరికొంతమంది వచ్చి దౌర్జన్యంగా తమ కొట్టాలను కూల్చివేశారని వారు తెలిపారు. ఈ భూమి వివాదానికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు తెలిపినట్లు పేర్కొన్నారు. 371/2B స్థలాన్ని సర్వే చేసి స్థలం ఎవరికి చెందితే వారికే ఇవ్వాలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని వెంటనే సర్వే చేయాలని వారు డిమాండ్ చేశారు. వీరికి MRPS నాయకులు పాముల కుమార్ మద్దతు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో MRPS ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 2 నెలల 4 నెలల క్రితం లక్ష్మీ చౌదరి మరి కొంతమంది రౌడీలు వచ్చేసి ఇది మీది కాదు, ఖచ్చితంగా మాది, ఇది మీరు అసలు ఉండకూడదని చెప్పేసి పోలీసు వారి సహకారంతో మా గుడిసెలను తొలగించడం జరిగింది. దీనిపైన ఇంతకుముందు ఒకసారి సిఐ గారిని కలిసాము, వాళ్ళు కూడా ఏం చర్య తీసుకోలేదు. ఏమన్నంటే మాకు ఎలక్షన్స్ తీసుపైన వచ్చినాము, మేమేం దీనిపైన చర్య తీసుకోమని చెప్పేసి కూడా వాళ్ళు దోషిస్తున్నారు. రీసెంట్గా పాత ఎంఆర్ఓ గారు అనేటువంటి గురువేలు గారు ఒక నివేదికను కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. దీనిపైన ఏం పంపించారంటే ఆయన ఇది ప్రభుత్వ నిషేధ స్థలాలలో లేదు, 361 సర్వే నెంబర్ 77 సర్వే నెంబరు ఇది మీకు చెందుతుందని ఇచ్చి పంపించారు. మేమేమడుగుతున్నామంటే ఏ రకంగా ఆమెకు చెందుతుంది? కాగితం ఉంది, కాగితం ఉన్నంత మాత్రమే స్థలం ఆమెది కాదు కదా. దానిపైన పూర్తి సర్వే చేపించి సర్వేలో కనుక ఆమె కనుక వాస్తవానికి వస్తుందంటే మేము ఖాళీ చేయడానికి రెడీగా ఉన్నాం. దీనిపైన ఎట్లాంటి అభ్యంతరాలు కూడా మాకు లేవు. ఎన్నిసార్లు సర్వే చేసినా రావడం లేదు. మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులు రావడం లేదు, మండల పరిధిలో ఉన్నటువంటి కల్లూరు మండల సర్వేలు కూడా రావడం లేదు. అయ్యా మేము చలానా కడతాం, రండి మీకు సర్వే చేసి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి, వాస్తవంగా ఆమెకై వచ్చిందంటే మాకు ఎట్లాంటి అభ్యంతరాలు లేవని కోరుతున్నా రావడం లేదు. దీనిపైన కలెక్టర్ గారిని కలవడానికి ఈరోజు ఇక్కడ నిరసన ప్రదర్శిస్తుంది. నా పేరు ఈదన్న. రాత్రి కొద్దిగా వ్యక్తులను పంపించి మరి కొట్టడం జరిగింది, చుట్టడం జరిగింది వాళ్ళని. మరి ఆమె పైన చర్యలు తీసుకుంటే ఆ రోజుల్లో ఎలక్షన్ల మూమెంట్ కాబట్టి డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోలేదని చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పుడైనా ఎలక్షన్లు పూర్తయినాయి, ప్రజాస్వామ్యం వచ్చింది, ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకొని అక్కడ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. లేదంటే MRPS మరి యొక్క కృషిలో దూరి మరి విజయలక్ష్మమ్మ ఎవరో కానీ లక్ష్మీ చౌదరి గారు మరి డబ్బున్నాయని ఆమె ప్రతి ఆఫీసు డిపార్ట్మెంట్లో పేమెంట్ చెల్లించుకుంటూ పోతుందని తెలిసింది. అమ్మ నీ కాడ డబ్బులుంటే ఈతల స్థలాలైనా మీకు అవసరం. అందులో గవర్నమెంట్ నిషేధించిన ల్యాండ్ అది